నేను కిడ్స్ స్టోరీ లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ చెప్తాను. ఇంగ్లీష్లో అండ్ తెలుగులో రెండిట్లో చెప్తాను. సో వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ అ లిటిల్ గర్ల్ ఇన్ ద విలేజ్. హర్ నేమ్ ఈస్ లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్. సో ఒకానొకప్పుడు ఒక విలేజ్లో ఒక చిన్న పాప ఉండేది. తన పేరు లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్. One day her mother said to her, "Come, little Red Riding Hood, here is a piece of cake and a bottle of drink. Take them to your grandmother. She is ill and weak and they will do good to her." So, వాళ్ళ అమ్మ లిటిల్ రెడ్ రైడింగ్తో ఏం చెప్పిందంటే, ఇక్కడికి రా అమ్మ, నా దగ్గర ఒక కేక్ ఉంది, బాటిల్ ఆఫ్ డ్రింక్ ఉంది, సో ఇది తీసుకెళ్ళి మీ అమ్మమ్మకి ఇవ్వు, ఎందుకంటే తను చాలా వీక్గా ఉంది, తనకి ఒంట్లో బాగాలేదు అని చెప్పి లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్కి చెప్తుంది అనమాట. సో you may fall and break the bottle and then your grandmother will get nothing, so please walk nicely and quietly and do not run off the path. సో వాళ్ళ అమ్మ లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్తో ఏం చెప్పిందంటే, నువ్వు చాలా జాగ్రత్తగా స్లోగా నడుచుకుంటూ వెళ్ళు, ఎందుకంటే నువ్వు వెళ్ళే దారిలో కింద పడిపోతే నీకు పంపించిన బాటిల్ కేక్ మొత్తం కింద పడిపోయిద్ది, గ్రాండ్ మదర్కి ఏమీ ఉండదు, సో జాగ్రత్తగా వెళ్ళి గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేయని చెప్పింది. And when you go into her room, don't forget to say good morning and don't peep into every corner before you do it. ఎప్పుడైతే అమ్మమ్మ దగ్గరికి వెళ్తావో తనకి వెళ్ళిన వెంటనే గుడ్ మార్నింగ్ చెప్పు, అటు ఇటు తిక్కులు చూడకు అని చెప్పింది. I will take great care, said little Red Riding Hood to her mother and gave her hand on it. తప్పకుండా చెప్తానమ్మా అని లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ బయలుదేరింది. So the grandmother lived out in the wood, half a league from the village, and just as little Red Riding Hood entered the wood, a wolf met her. సో గ్రాండ్ మదర్ వుడ్స్లో ఉంటుంది, అంటే గ్రాండ్ మదర్ ఫారెస్ట్లో ఉంటుంది, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ విలేజ్లో ఉంటుంది. సో విలేజ్ నుంచి గ్రాండ్ మదర్ని చూడటం కోసం లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ బయలుదేరింది ఫారెస్ట్లోకి. సో తను ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక వుల్ఫ్ని తను కలిసింది. సో వుల్ఫ్ అంటే ఏంటంటే తోడేలు అనమాట. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ డిడ్ నాట్ నో వాట్ ఎ వికెడ్ క్రియేచర్ హీ వాజ్ అండ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అఫ్రేడ్ ఆఫ్ హిమ్. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్కి తోడేలు గురించి అస్సలు తెలియదు, అందుకని దాన్ని చూసి అసలు భయపడనే లేదు. గుడ్ డే లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ సెడ్ హీ. సో తోడేలు వెంటనే లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్కి గుడ్ డే అని చెప్పింది చూసిన వెంటనే. థ్యాంక్ యూ కైండ్లీ వోల్ఫ్ విత్ అవే సో ఎర్లీ లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ టు మై గ్రాండ్ మదర్స్. What have you got in your apron? Cake and a drink. Yesterday was baking day, so poor sick grandmother is to have something good to make her stronger. Where does your grandmother live? Little Red Riding Hood. సో ఈ వోల్ఫ్ ఏం చేసిందంటే లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ని అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నావు అని. అప్పుడు లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఏం చెప్పిందంటే, గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్తున్నాను, నా దగ్గర కేక్ డ్రింక్ ఉంది, ఇవన్నీ తన దగ్గర ఉన్నవని చెప్పింది అనమాట. So a good quarter of a league further on the wood, her house stands under the 3 lake oak trees. The nut trees are just below. You surely must know it, replied Little Red Riding Hood. సో తోడేలు అడగగానే తనకి తెలియదు కదా తోడేలు మంచిది చెడ్డది అని చెప్పి, సో వాళ్ళ గ్రాండ్ మదర్ ఎక్కడ ఉంటారు అని చెప్పేస్తుంది అనమాట, అడ్రస్ చెప్పేస్తుంది. The wolf thought to himself, what a tender young creature, what a nice plump mouthful. She will be better to eat than the old woman. I must act craftily so as to catch both. So he walked for a short time by the side of Little Red Riding Hood, and then he said, "See, Little Red Riding Hood, how pretty the flowers are about here. Why do you not look around? I believe too that you do not hear how sweetly the little birds are singing. You are gravely along as if you were going to school, while everything else out here in the wood is merry." అప్పుడు వోల్ఫ్ ఏం చేసింది, తోడేలు ఏం చేసిందంటే ఒక ప్లాన్ వేసింది. ఈ లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ని తినేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళ గ్రాండ్ మదర్ని తింటే ఏం బాగుంటుంది అని చెప్పి ప్లాన్ చేసి లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్కి ఏం చెప్పిందంటే, నువ్వు ఇక్కడ కాసేపు ఆడుకోవచ్చు కదా, ఫారెస్ట్ చాలా బాగుంది కదా, నువ్వు విలేజ్ నుంచి వచ్చావు కదా, కాసేపు ఆడుకొని వెళ్ళొచ్చు కదా, ఎందుకు స్కూల్కి వెళ్తున్నట్టు అలా వెళ్తున్నావు అని చెప్పింది. అప్పుడు లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అక్కడ ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. Little Red Riding Hood raised her eyes, and when she saw the sunbeams dancing here and there through the trees and pretty flowers growing everywhere, she thought, suppose I take grandmother a fresh nosegay, that would please her too. It is so early in the day that I shall still get there in good time. And so she ran from the path into the wood to look for flowers. And whenever she had picked one, she fancied that she saw a still prettier one farther on and ran after it, and so got deeper and deeper into the wood. సో లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఏం చేసింది, అక్కడ ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ని పిక్ చేయడం, ఫ్లవర్స్తో ఆడుకోవడం అలా చేస్తూ అక్కడ ఫారెస్ట్లో ఉండిపోయింది అనమాట.
So meanwhile, the wolf ran straight to the grandmother's house and knocked at the door. "Who is there?" Little Red Riding Hood replied the wolf. "She's bringing cake and a drink. Open the door." "Lift the latch," called out the grandmother. "I'm too weak and cannot get up." The wolf lifted the latch. The door sprang open, and without saying a word, he went straight to the grandmother's bed and devoured her. Then he put on her dressed clothes, dressed himself in her cap, laid himself in bed, and drew the curtains. సో ఈలోపు తోడేలు వెళ్ళిపోయి లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ వాళ్ళ గ్రాండ్ మదర్ హోమ్కి వెళ్ళిపోయి డోర్ కొట్టింది. ఆ గ్రాండ్ మదర్ ఏమో లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అనుకొని తను డోర్ తీసింది. ఆ డోర్ తీయలేదు, గ్రాండ్ మదర్కి బాగాలేదు కదా, నువ్వే డోర్ తీసుకొని రానగానే తోడేలు డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ వాళ్ళ గ్రాండ్ మదర్ని కిడ్నాప్ చేసేసి గ్రాండ్ మదర్ క్యాప్ని ఇంకా గ్రాండ్ మదర్ డ్రెస్ని వేసేసుకుంది. Little Red Riding Hood, however, had been running about picking flowers, and when she had gathered so many that she could carry no more, she remembered her grandmother and set out on the way to her. She was surprised to find the cottage door standing open, and when she went into the room, she had such a strange feeling that she said to herself, "Oh dear, how uneasy I feel today. And other times, I like being with grandmother so much." She called out good morning, but received no answer. So she went to the bed and drew back the curtains. There lay her grandmother with her cap pulled far away her face and looking very strange. So అప్పుడు లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఆడుకొని ఆ ఫారెస్ట్లో ఆడుకొని వచ్చిందనమాట. ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి డోర్ తీసింది ఏంటి అని లోపలికి వెళ్ళి చూస్తుంది. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత బెడ్ మీద గ్రాండ్ మదర్ ప్లేస్లో ఈ తోడేలు పడుకుందనమాట. ఈ తోడేలు ఏం చేసింది, గ్రాండ్ మదర్ క్యాప్ పెట్టేసుకొని గ్రాండ్ మదర్ డ్రెస్ వేసుకొని పడుకుందనమాట. సో అప్పుడు ఏం చేసింది, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే రిప్లై రాలేదు. "Oh grandmother," she said, "what big ears you have." So Little Red Riding Hood చెప్తుంది, "గ్రాండ్ నీ ఇయర్స్ ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి? The better to hear you, my child," was reply. సో గ్రాండ్ మదర్ రిప్లై ఇచ్చింది, "బెటర్ టు హియర్ యూ, వినడం నాకు ఆనందంగా ఉంది, నువ్వు వచ్చినందుకు ఆనందంగా ఉంది" అని చెప్పింది. బట్ గ్రాండ్ మదర్, "వాట్ బిగ్ ఐస్ యూ హ్యావ్, నీ ఐస్ ఏంటి ఇలా ఉన్నాయి" అని చెప్పి లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ గ్రాండ్ మదర్ని అడిగింది. "The better to see you with, my dear." But grandmother, "what large hands you have, the better to hug you." సో ప్రతిదానికి కూడా తోడేలి ఏదో ఒకటి సమాధానం చెప్తూ కవర్ చేస్తుంది అనమాట. "Oh but grandmother, what a terrible big mouth you have. నీ మౌత్ ఏంటి ఇలా ఉంది, నీ ఇయర్స్ ఏంటి ఇలా ఉంది, నీ ఐస్ ఏంటి ఇలా ఉంది" అని చెప్పి లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అడుగుతుంది. సో గ్రాండ్ మదర్ కాదు కదా అక్కడ ఉంది, గ్రాండ్ మదర్ ప్లేస్లో తోడేలు పడుకుంది మంచం మీద. సో లాస్ట్లో ఏమైందంటే లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఐడెంటిఫై చేసింది అది గ్రాండ్ మదర్ కాదు. అది ఎందుకంటే వాయిస్ని బట్టి వోల్ఫ్ అని చెప్పి తను ఆల్రెడీ మాట్లాడింది కదా ఫారెస్ట్లో. సో అది తోడేలు అని చెప్పి కనిపెట్టేసింది. సో అదే టైంలో బయట ఒక హంటింగ్ చేసే అతను తిరుగుతున్నాడు. అప్పుడు తనని పిలుచుకొచ్చి ఇది మొత్తం చెప్తే తను ఆ వోల్ఫ్ని చంపేస్తాడు. తర్వాత గ్రాండ్ మదర్ని కబోర్డ్లో దాచిపెడుతుంది. సో కబోర్డ్లో నుంచి గ్రాండ్ మదర్ని కూడా విడిపిస్తారు. సో ఇది లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ స్టోరీ అనమాట. నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.